అండి అందరికీ ప్రెజెంట్ సోషల్ మీడియాని ఫుల్గా ఒక ఊపేస్తున్నా. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ ఓపెన్ చేసినా ఇవే ఫొటోస్ దర్శనం ఇస్తున్నాయి. ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఈ 3D ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సింపుల్గా ఫోన్లోనే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక క్లిక్తో ఎలా జనరేట్ చేయాలి, ఇలా జనరేట్ చేసిన ఫొటోస్తో వీడియోని ఎలా జనరేట్ చేయాలి. చాలామందికి జనరేట్ చేసేటప్పుడు ప్రామిట్ హెల్ప్ అవుతుంది, బట్ ఆ ప్రామిట్ కాపీ అవ్వట్లేదని చెప్పి అంటున్నారు. సో ఆ ప్రామిట్ని ఈజీగా ఎలా కాపీ చేయాలి. అండ్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఫేస్ మారిపోతుంది అంటారు. మేము ఒక ఫోటో అప్లోడ్ చేస్తుంటే వేరే ఫేస్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ఫేస్ మారిపోకుండా ఎగ్జాక్ట్ మీ ఫేస్తోనే ఫొటోస్ రావాలి అంటే ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ పాటించాలి. సో ఇవన్నీ విషయాలు ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ప్లీజ్ అండి. ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వీడియో మీ వరకు వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఫొటోస్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫోటో జనరేట్ చేయడం కోసం మీ ఫోన్లో ఉన్న క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ జెమినై అని ఓపెన్ చేయండి. గూగుల్ జెమినై ఓపెన్ అయ్యాక అక్కడ మీకు ఒక ప్లస్ సింబల్ వస్తుంది. అక్కడ మీరు ఏదైతే ఫోటోని జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. క్లియర్గా ఫేస్ ఉన్న ఫోటోని అప్లోడ్ చేయండి. బ్లర్ ఉన్నవి, అసలు క్లారిటీ లేనివి అవి కాకుండా నీట్గా మీకంటే ఒక ఫోటో ఉంటుంది కదా, ఫేస్ అంతా క్లియర్గా కనిపిస్తుంది, ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. సో ఈ ఫోటోని మనం కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక ప్రామిట్ అవసరం ఉంటుంది. లేదు చాలామంది ప్రామిట్ కాపీ అవ్వట్లేదు అంటున్నారు కదా, సో ఈజీగా ఎలా కాపీ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు వచ్చిన ప్రామిట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసిన ప్రామిట్ని మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ లెన్స్ ఉంటుంది కదా, దాని మీద ఫోటోని క్లిక్ చేయండి. గూగుల్ లెన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ బార్ వస్తుంది. ఆ అడ్జస్ట్మెంట్ బార్ని ఎక్కడి వరకు అయితే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకొని స్క్రీన్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే, అంటే ఎక్కడి నుంచి మీకు టెక్స్ట్ కావాలో అక్కడి నుంచి కనుక క్లిక్ చేస్తే మొత్తం టెక్స్ట్ అంతా ఈజీగా కాపీ అయిపోతుంది. అంటే కొంతమంది డైరెక్ట్గా డిఎం చేసిన కాపీ అవ్వట్లేదు కదా, సో ఈజీగా ఇలాగ మీరు కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసిన ఈ ప్రామిట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి గూగుల్ జెమినైలో ఫోటో అప్లోడ్ చేశారు కదా, కింద మీరు కనుక కాపీ చేసి పేస్ట్ చేస్తే బ్యూటిఫుల్ ఇమేజెస్, అసలు మన కళ్ళకు కట్టినట్టుగా ఎంతో అందమైన బొమ్మలు మీకోసం రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇలా జనరేట్ చేసిన ఫోటోతో వీడియోని ఎలా జనరేట్ చేయాలో వీడియోని జనరేట్ చేయడానికి మనకు ఒక వెబ్సైట్ హెల్ప్ ఉంటుందండి. అదే ఈ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటోని జనరేట్ చేస్తారో ఇంతకుముందు గూగుల్ జెమినైలో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ప్లస్ సింబల్ దగ్గర ఏదైతే టెక్స్ట్ ఉందో, టెక్స్ట్ ప్లేస్ ఉందో అక్కడ మీరు నేను ఇచ్చిన ప్రామిట్ని కాపీ చేయండి. వీడియోకి సపరేట్ ప్రామిట్ ఉంటుంది, ఫోటోకి సపరేట్ ప్రామిట్ ఉంటుంది. మీకు వీడియో ప్రామిట్ కావాలంటే వీడియో ప్రామిట్ అని కమెంట్ చేయండి, ఫోటో ప్రామిట్ కావాలంటే ఫోటో ప్రామిట్ అని కమెంట్ చేయండి. సపరేట్గా ప్రామిట్స్ ఉంటాయి. ఈ ప్రామిట్ని ఇక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే చేసిన ఫోటోకి ఒక ప్రాణం వస్తుంది అనమాట. అంటే ఒక వీడియో రూపంలో అది జనరేట్ అవుతుంది. ఎప్పుడు మనకి ఫొటోస్ చూసి బోర్ కొడితే ఇలా వీడియోస్ కింద కూడా మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫేషియల్ ఫీచర్స్ మారిపోతున్నాయి, వేరే ఫేస్ వస్తుంది అని అంటున్నారు కదా. సో అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఏదైతే ప్రామిట్ ఇస్తున్నారో ఆ ప్రామిట్ ఎండింగ్లో ఒక చిన్న టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. డోంట్ చేంజ్ ద ఫేస్, కీప్ ఫేషియల్ ఫీచర్స్ సేమ్ అని చెప్పి ఒక టెక్స్ట్ కనుక మీరు రాస్తే అక్కడ ఏదైతే ఫోటో జనరేట్ అవుతుందో అక్కడ మీ ఫేషియల్ ఫీచర్స్ ఏవి మారో, ఫోటోలో ఏదైతే ఫేస్ ఉందో అదే ఫేస్ వస్తుందన్నమాట. సో ఇది మీరు జనరేట్ చేసిన ప్రతి ప్రామిట్కి మ్యాండేటరీగా ఇవ్వండి. అప్పుడు ఫేస్ మారకుండా ఒరిజినల్ ఫేస్తోనే ఫోటో వస్తుందన్నమాట. సో ఈ చిన్న ట్రిక్ని కంపల్సరీగా ప్రామిట్ ఇచ్చేటప్పుడు ఫాలో. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఏ జనరేటెడ్ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి, ఫొటోస్ జనరేట్ చేయాలి తెలియజేయడంతో పాటు బేసిక్గా వచ్చే డౌట్స్ని కూడా క్లియర్గా క్లారిఫై చేశాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్, బాయ్.